హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్ హై పేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. సో మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ కొన్ని తెలుసుకున్నాము వీడియోస్ లో. సో ఇంకా ఈ రోజు తుల రాశి గురించి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు కావశ్రీ గారు? చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఓకే. సో హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, వినండి, కనండి, కామెంట్ చేయండి. అదేవిధంగా గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వని రోజు అన్నారు అనుకోండి, ఒక 2000 సార్లు అది అనడము, వినడము, చూడడం అంటే తప్పకుండా మీ జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ఇది ఆటమిక్ హ్యాబిట్స్ అనే బుక్లో ఒక పదాన్ని మీరు ఎప్పుడైతే బాగా ఉచ్చరించడము, రాయడము, వినడము అలా చేస్తే అది తప్పకుండా మీ జీవితంలో అది రియాలిటీగా జరుగుతుంది. సో అలానే ఇప్పుడు కారు కావాలని రోజు అంటారు కదా, ఏదో ఒక రోజు వచ్చేస్తుంది కదా, ఇల్లు కావాలి. అలా ఒక అక్షరాన్ని కానీ ఒక పదాన్ని కానీ చాలా సార్లు అనడం వల్ల మీ మైండ్లో రికార్డ్ అయిపోయి అది సాధిస్తారు. అయితే చాలా మంది తెలియక ముఖేష్ అంబానీ రోజు ఐఆమ్ రిచ్ అనుకుంటున్నా, ఆయన పని ఆయన చేసుకుంటున్నట్టు మీకేం తెలుసు. వాళ్ళు రిచ్ కావడానికి ముందు వాళ్ళ నాన్న కానీ డైరెక్ట్ ఈయన రిచ్ అయిపోయిందా, వాళ్ళ నాన్న సంపాదించిండు, ఆయన తప్పించిండు, రోజు అనుకున్నాడు, అది జరిగింది. సో ఇవి గోల్డెన్ స్పూన్ తో పుట్టినారు. సో అది వేరు, ఇది వేరు. అది ఎప్పుడైనా మీరు అనుకుంటేనే అది జరుగుతుంది. సో ఇది ఒకటి. ఇక ఈ నెల మనకు న్యూమరాలజీ కోర్సెస్ ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ కి న్యూమరాలజీ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, స్టార్ట్ అవుతాయి ఎవ్రీ మంత్. దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ ఉంటది. అది ఎన్ఆర్ఐస్ కి 1,99,999. ఇక న్యూమరాలజీ నుంచి మీకు తెలుసు అందరికి ఎంత ఫేమస్, ఎంత డబ్బులు వస్తాయో. దీని నుంచి వివరించాల్సిన అవసరం లేదు, ప్రతి వీడియోలో వివరించాం. ఇక స్టిక్కర్స్ కూడా మన ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు 10 o'clock నుంచి 5 o'clock వరకు వచ్చి డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చి తీసుకోవచ్చు. 10 స్టిక్కర్లు ఉంటాయి. ఇది 46 నంబర్ది, దీని వివరాలన్నీ చెప్పాను. 19 నంబర్ది, ఇది 15 నంబర్ ఒకటి, సో ఈ 41 నంబరు, తర్వాత ఈ 19 నంబర్ మ్యాజిక్ బాటిల్, ఇది 15 నంబరు ఇది మ్యాజిక్ బాటిల్, ఇది కూడా మ్యాజిక్ బాటిల్. సో ఇది పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం అన్నాం కదా. సో ఇది 19 అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పాను. ఇంకా సపరేట్ స్టిక్కర్ గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాం, అది గమనించండి. టాటాయిస్ రింగ్, తావేల్ రింగ్ కూడా మన ఆఫీస్ లో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా వచ్చి అంటే May 1 పెట్టుకోమన్నారు. May 1 యోగ కాలం, ఎందుకంటే బుధవారం రోజు 1వ తారీఖు వస్తే అది యోగ కాలం, శుక్రవారం రోజు 15వ తారీఖు వస్తే యోగ కాలం. ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. సో అప్పుడు మీరు పెట్టుకుంటే చాలా మంచిది, మంచి రిజల్ట్స్ వస్తాయి. త్వరలోనే తీసుకోండి, ఎందుకంటే మన స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలియదు, అది గమనించండి. అన్ని సైజెస్ ఉన్నాయి, మీరు డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చి తీసుకోండి. దాని కూడా నో కొరియర్ ఇస్ అవైలబుల్. మెయిన్ ఏంటంటే మే నెల నుంచి యోగా క్లాసెస్, న్యూమరాలజీ క్లాసెస్, తర్వాత పామిస్ట్రీ క్లాసెస్, తర్వాత మనకి ఇంకా మనీ క్లాసెస్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి విషయం చేసుకొని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఫోన్ చేయొచ్చు. మిగతా టైంలో మనం మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రోజు మాత్రం మనం మొదలు పెడదాం. ఇక తెలుసుకుందామా? ఓకే. ఆల్రెడీ మనము కన్యా రాశి వరకు తెలుసుకున్నాము. సో 2024 రాశి ఫలాలు తులారాశి ఏ విధంగా అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు పేరు ద్వారా అంటుంది కదా, రా రి అనే పేరు ఉంది అనుకోండి, రాజు, రాజేశ్వరి, రిషి, వీళ్ళందరూ కూడా తులారాశి. రూ, రే, రో, తా, వీళ్ళు కూడా తులారాశి సంబంధించిన పేర్లలో. అదేవిధంగా టీ, టూ, టే, వీళ్ళు కూడా తులారాశి. ఒకేలా నక్షత్రాల్లో 3-4 పాదాలు, స్వాతి మొత్తం పాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టం అని చెప్తుంటారు కదా, మీకు గుర్తుంటాయి కదా. స్వాతి నక్షత్రం చాలా మంచి నక్షత్రం అంటారు కదా, మంచి నక్షత్రం అంటారు కదా. మరి ఎప్పుడు చూసినా యూట్యూబ్ లో తులారాశి వాళ్ళు కింద కామెంట్ ఏడుస్తూనే నా జీవితం మారుతలేదు, నా జీవితం మారుతుంది. నేను తులారాశే కదా. మరి 5 సంవత్సరాల క్రితం ఎట్లున్నా, 10 సంవత్సరాల క్రితం ఎట్లున్నా, ఈ సంవత్సరం ఎట్లున్నా, నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటా, మారుతుంది కదా. మీరు భయపడకండి. ఫస్ట్ ఈ అన్నిటికంటే అదృష్టమైన రాశి తులారాశి. వీళ్ళే బాగా బాధపడుతుంటారు, మా సంవత్సరం ఈ బాగలేదు, ఆ సంవత్సరం బాగలేదు. మీరు బాధపడకండి, మంచిగా విజయాలు సాధిస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ పర్సన్స్ అందరు కూడా తులారాశిని పుట్టారు. ఎందుకంటే ఎన్టీ రామారావు కానీ, బిల్ గేట్స్ కానీ,
ఒక్కొక్క వ్యక్తులంతా తులారాశిలో ఉంటారు. నేను తులారాశిలో ఉంటాను స్వాతి నక్షత్రంలో. ఓకేనా? సో ఈ విధంగా 1 నుంచి 4 పాదాలు స్వాతి నక్షత్రం. 1 నుంచి 1, 2, 3, 4 పదాలు. రు, వే, రో, టా ఈ అక్షరాలు ఉన్న వాళ్ళు కూడా. ఇక విశాఖ 1, 2, 3 పదాలు. టీ, తూ, టే ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు, ఈ నక్షత్రాలు ఉన్నవాళ్ళు తులారాశికి సంబంధించిన వాళ్ళు. అయితే ఈ సంవత్సరము కొంచెం ఆలోచించాలి, భయపడద్దు. ఆదాయం 2 ఉంది అంటే 2 రూపాయలు వచ్చింది అనుకోండి. వ్యయం ఎంత ఉంది 8 అంటే దాదాపుగా 6 రూపాయలు అప్పు చేసో లోన్ తీసుకున్నా వెహికల్ కొనుక్కోవడమో, లేకపోతే గృహప్రవేశాలు అంటే ఇల్లు కట్టుకోవడమో, కూతురు పెళ్లి చేయడమో ఏదో జరుగుతుంది. అయ్యో మంచిగా జరుగుతుంది కదా, ఖర్చు ఎక్కువనే ఉందని బాధపడకండి, మంచిగా జరుగుతుంది. కానీ రాజపూజ మాత్రం ఒక్కడే పోతాడు, అది మీ భార్యలో ఎవరో ఇంకా 5 మంది తిడుతూనే ఉంటారు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్త, అన్ని రాశుల వరకు ఇలా జాగ్రత్త అనుకుంది. 2024 8 కదా, చాలా అంటే కొన్ని చేయని తప్పులకు కూడా మీరు నిందపడాల్సిన అవసరం వస్తుంది. అందుకోసం ఇక్కడ డబ్బు విషయంలో తర్వాత అవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడే రాజపూజ అవమానంలోనే మనసు బాధపడుతుంది కదా. ఇంతమంది అవమానిస్తారు 5 మంది, ఒకటే పోతారట. కొంచెం ఈ సంవత్సరం కేర్ఫుల్ గా ఉండాలి అనేది ముఖ్యం. ఇంకా ఇంకో విషయం ఏంటంటే గురువు అనేది ఏప్రిల్ 25 వరకు 7లో ఉంటాడు గురువు. ఏప్రిల్ 25 ఉంది అనుకోండి 8లోకి వస్తాడు. మీకు 8 అంటే న్యూమరాలజీ ప్రకారంగా అమ్మో కష్టాలు నష్టాలు. కానీ గురువు అష్టంలో ఉన్నందుకు ఈ తులారాశి వాళ్ళకి బాగా విపరీతమైన నష్టం ఏం చేయడు. మంచి ఎంకరేజ్మెంట్, గురువు ఎప్పుడైనా ఎంకరేజ్మెంట్ చేస్తారు కాబట్టి బ్లెస్సింగ్స్ ఉంటాయి, కానీ లేటుగా అవుతుంటాయి. ఈ సంవత్సరం మీరు ఇలా ఉందని బాధపడిన అవసరం లేదు. మీరు ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొంటారు, ఫ్లాట్లు కొంటారు, వెహికల్స్ కొంటారు, గృహప్రవేశాలు చేస్తారు, పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారు. అదే పెళ్ళైన వాళ్ళకి సంతానం కలగకపోతే సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ బాధపడి, ఎందుకంటే మీరు అన్ని రకాలుగా చూసుంటారు తులారాశి యూట్యూబ్లో. అయ్యో ఇది అది, అసలు ఇప్పుడు తులారాశి ఈ సంవత్సరం బాగలేదని చెప్పిన వాళ్ళు బోళమని ఉంటారు అన్ని రాశుల్లో. కానీ నేను చెప్తున్నాను కదా, నేను కూడా తులారాశి, కానీ ఒక 4 నెలల నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్తో నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నేను ఏంటిదంటే భార్యాభర్తల మధ్య గొడవ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. మనస్పర్ధాలు వస్తాయి. తర్వాత మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఒకటి. తర్వాత కొందరు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, చీటింగ్ చేసే మనీ విషయంలో కానీ ఊరికే సంతకాలు పెట్టకండి, పరిచయం అయిపోతారు. ఆల్రెడీ గురువు అష్టంలో ఉన్నాడు కాబట్టి. తర్వాత శని 5వ ఇంట్లో ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం అన్నీ బాగా ఉన్నాయి, బాగా అవుతాయి కూడా. అంటే ఈ ఊరికే రావు, కొంచెం కష్టం ఎక్కువ, ఫలితాలు కూడా వస్తాయి. మీకు కోర్టు కేసులో విజయం సాధిస్తాడు, పోలీస్ కేసులో కానీ కోర్టు కేసుల్లో కానీ. వివాహ సంబంధాల కోసం మీ పిల్లలకు పెడుతుంటే వాళ్ళు బాగుపడతారు. కానీ విషయం ఏంటంటే మీ పిల్లలకు అరిష్టం అని వచ్చింది ఈ సంవత్సరం. కొంచెం జాగ్రత్తగా పిల్లలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త నాన్న అని చెప్పండి. బైకు, కారో, సైకిలో ఏదో. సమ్మర్ కాదు కాబట్టి పిల్లలు అక్కడ ఇక్కడ పోతాను, ఇది జాగ్రత్త. పిల్లలకు అరిష్టం ఉంది, సంతానములకు అరిష్టం ఉంది, అది జాగ్రత్తగా. అన్ని బాగున్నాయి. సో వాళ్ళు నోట చెల్లినట్టు మళ్ళీ ఇది కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, అంతా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కానీ కష్టే పని. మొత్తం మీద అయితే ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు అయితే ఎక్కువ ఉంది, దీనిలో నో డౌట్. ఆదాయము తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 5 లక్షలే వచ్చింది ఈ నెల, కానీ నేను ఇవ్వాల్సింది 50 లక్షలు. ఆలోచించండి, ఇది రియాలిటీ. ఇప్పుడు నాకు ఈ నెల 5 లక్షలే వచ్చింది, నేను ఇవ్వాల్సింది 25 లక్షల్లో 50 లక్షలు ఇవ్వాలి. మరి ఎలా ఉంటుంది సిచ్యువేషను? సో అప్పుడు నీకు బాధగా అనిపిస్తుంది. మళ్ళీ 45 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తావు? సో లోను అప్పు ఫ్రెండ్స్ ఏదో, ఫ్రెండ్స్ అయితే 12 లక్షలు లోన్కి వెళ్తాం. సో దీన్ని బట్టి ఏమంటున్నా అంటే ఆదాయం 2 ఉంది, ఖర్చేమో 2 కాదు, నాకు ఎక్కువ ఉంది కదా, 6% ఎక్కువ ఉంది కదా. సో అది గమనించండి. ఇవన్నీ కూడా చక్కగా ఆలోచించుకొని మీరు ముందడిగేయండి. తప్పకుండా మీకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు బాగా అభివృద్ధి చెందుతారు. ఎంతోమంది మీరు ఆస్ట్రాలజీలో తులారాశి గురించి చెప్పి ఉంటారు,
అది వేరు ఇది వేరు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నా కాబట్టి, నేను అదే రాశి కాబట్టి నాకు గత 4 సంవత్సరాల నుంచి బాగానే ఉంది. కానీ లాస్ట్ ఒక 4 నెలల నుంచి ఆరోగ్యం ఇబ్బంది ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. నేను ఎక్కడ అప్పులు లేదు. సో ఇది నా వ్యక్తిగతమైన కాదు, ఒక తులారాశిగా నేను నా అనుభవంతో మీకు మళ్ళీ ఇక్కడ జరుగుతుంది కూడా చెప్తున్నాను. ఇక్కడ వేరే వాళ్ళు ఏం చెప్పరు. జ్యోతిషులు నేను తులారాశి, నేను 5 నంబరు ఇవన్నీ ఏం చెప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే వీక్ పాయింట్స్ వాళ్ళకి చెప్తాను. సో ఇప్పుడు అందుకోసం మీ తులారాశి వాళ్ళందరికీ నేను చెప్పేది, నేను అందులో ఉన్నాను కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఫస్ట్ తప్పకుండా ఈ సంవత్సరం మీకు ప్లస్ పాయింట్స్ అవుతాయి. కానీ కొంచెం లేటుగా అందుతాయి ఏవైనా. ఇప్పుడు మీరు ఏదో ఒక ఏప్రిల్లోనే చేయాలనుకున్నారు పని, అది కావచ్చు 2 నెలలు లేట్ కావచ్చు. అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. పని మాత్రం అవుతుంది, లేట్ అవుతుంది. ఇది గమనించి ముందుకెళ్ళండి. తప్పకుండా ఇంకా ఏమైనా మీ జీవితంలో ఈ అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను ముందుకెళ్ళలేకపోతున్నా అంటే మీ పేరులో కానీ, మీ మొబైల్ నెంబర్లో కానీ, మీ వెహికల్ నెంబర్, ముఖ్యంగా మీ మ్యారేజ్ డేట్ అండి. నేను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నన్ను కన్సల్ట్ అవుతుంటారు కదా, వాళ్ళకి తెలియదు. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్, కానీ మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్. ఆ మ్యారేజ్ డేట్ వల్ల ఇద్దరి కుటుంబాలకి చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది, ఇద్దరి కుటుంబాలకి యోగం కలిగే అవకాశం ఉంటుంది ఆ మ్యారేజ్ డేట్ వల్ల. ఇది గమనించండి చక్కగా. నేను న్యూమరాలజిస్ట్ని, నేను ఆస్ట్రాలజిస్ట్ని కాదు, నేను న్యూమరాలజీ చెప్తా. కానీ ఉగాది సందర్భంగా ఇవన్నీ రాత్రులు అని చెప్తున్నాను కాబట్టి అలా పరంపరగా తీసుకెళ్తున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను మాత్రం ఆస్ట్రాలజిస్ట్ని కాదు, నేను న్యూమరాలజిస్ట్నే. మళ్ళీ అడిగి నాకు ఇదేమైంది, అదేంది, ఈ దశ ఏంటి, అదేంటి, అదే కానీ వేస్ట్గా. నేను నీ కోసం ఉత్సాహం కోసం, ప్రోత్సాహం కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప వేరే విషయం కాదు. చక్కగా మనం మళ్ళీ రాష్ట్ర అయిపోయినా మళ్ళీ న్యూమరాలజీ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. నవ్వుతూ ఉండండి. గోల్డెన్ టైం స్టార్ట్ అంటూ ఉండండి. ఓం 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 అలా నవ్వుతూ ఉండండి. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్ని మీ దగ్గరకు వస్తాయి. థ్యాంక్ యూ.